అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. టీ షర్ట్స్ తీసేసాం, రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ ప్రభాస్ గారు ఆరా మళ్ళీ మనం గట్టి కొడతా ఉంటుంది. ఇక్కడ కొన్ని స్లిప్స్ ఉన్నాయండి. మీరు దాంట్లో స్లిప్ తీస్తే మీరు వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. మీకు వాళ్ళతో ఉన్న మంచి ఎక్స్పీరియన్స్ అట్ ది సేమ్ టైం వాళ్ళ మూవీలో వర్క్ చేస్తే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ రెండు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా స్లిప్పులు రాసేవాడిని కదా, నాకు నచ్చదు. అందుకే కదా ఫెయిల్ అయింది మనం. అవును, స్లిప్పులు రాసి పాస్ అయ్యేవాడిని కదా, ఇప్పుడు రాసి తీసేద్దాం. ఇప్పుడు అట్లీస్ట్ ఇందులో పాస్ అవుదాం. రవితేజ గారు యా మన అర్థం ఆయన. ఓకే, ఏది మనసులో ఉండదు, ఏదైనా బోలా బాలా, వెరీ ప్రాక్టికల్. ఓకే, అనవసరమైన ప్యాంపరింగ్స్. సార్ సార్ ఓకే, నచ్చిందా, నచ్చినట్టు కూర్చో, అది వెళ్ళిపో, డోంట్ వేస్ట్ టైం. అది చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అండ్ నేను చూసిన యాక్టర్స్లో ఎవరి గురించి నేను తప్పు మాట్లాడటం కాదు, కానీ కొంతమంది క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో మనం ఎలా ఉన్నాము, ఆ క్యారెక్టర్స్ ఇలాగే ఉండాలని ఉండదు, మారాలి. వీ షుడ్ పర్ఫార్మ్ దట్ క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్లో కూడా ఆయన టింజు ఆ క్యారెక్టర్ని ఈజీగా మెస్మరైజ్ చేసేస్తాడు. ఇది ఎలా మాట్లాడతారో స్క్రీన్లో కూడా అలాగే ఉండడం అనేది, ఆ ట్రాన్స్ ఓవర్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. అది ఆయన ఒక్కరికి చెల్లిందని నేను అనుకుంటా. డైలాగ్స్ ఇప్పుడు 200% విక్రమార్కుడు సినిమాల్లో నువ్వు అత్తిలి సత్యవి కాదు, నువ్వు అది అంటే టెస్ట్ చేయడం కోసం అనుష్క అలాగా జస్ట్ నడుమలా పోసి ఇలా తీసుకొచ్చి మూసాయ్ అని వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ ఏసీపీ క్యారెక్టర్లో మూసే అనొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆయన టింజ్లో దాన్ని అలాగే పర్ఫామ్ చేసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ రవితేజ గారు. ఓకే, అది చాలా ఆర్టిస్ట్కి అది చాలా మంచి క్వాలిటీ అండి. మేము మెగాస్టార్ చిరంజీవి గారు చూసేవాళ్ళం అప్పుడు. ఇది ఆ యాక్టివ్నెస్, ఆ కామెడీ అనేది క్యారెక్టర్తో తీసుకెళ్ళడం. ఓ స్కిట్లు చేసేసి ఓ కామెడీ డైలాగులు చెప్పేసుకుని నవ్వడం కాదు, ఆ క్యారెక్టర్స్తో ఆ యాటిట్యూడ్ని ఆ కామెడీని తీసుకెళ్తే అది మర్జ్ అయ్యి ఎప్పటికీ కొన్ని సంవత్సరాలకు ఉండిపోతుంది. అది ఓకే, అది ఆ క్వాలిటీ రవితేజ గారు. ఒకటి ఏదైనా మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక ఫన్నీ డైలాగ్. ఏది? మీరు రవితేజ గారు అక్కడి నుంచి కొట్టి ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది సార్ అని ఆ ముస్టోడు వచ్చి రైల్వే స్టేషన్, అయ్యా ధర్మం చేయండి అయ్యా, అన్నం తిని 6 వారం రోజులు అయిందని, ఇక్కడ ఒంగోని 4 రోజులు అయింది పడగా అంటున్నాడు. సూపర్. సో ఆయన కొట్టేటప్పుడు కూడా సిను మరి దెబ్బలు తగిలితే సారీ నేనేం చేయలేదు. ఓ రియల్గా కొడతారు ఆయన. మరి ఇప్పుడు ఇక్కడే ప్యాడ్స్ పెట్టేవారు బ్యాక్ సైడ్. రాజమౌళి గారికి మనం తెలుసు కాబట్టి కొంచెం కన్సిడరేషన్ ఒక ప్యాడ్ ఉండేది. మరి కెమెరా పెట్టేటప్పుడు ప్యాడ్ ఎక్కడ పెడతారు? ప్యాడే తూతు ప్యాడ్ అయిపోయేది మనకి. అయ్యింది. ఇవన్నీ తట్లు నేర్పారు. హాట్ సమ్మర్, శంకర్పల్లి రైల్వే స్టేషను, కన్నన్ అనేవాడు, కన్నన్ రైటర్, ఆయన నేను జుత్తులు ఉంటాయి కదా, ఆయన రైటర్. రాజమౌళి గారి దగ్గర పనిచేసేవాడు ఆయన. కన్నన్ గారు ఆయన దెబ్బకి జ్వరం వచ్చేసింది ఆయనకి. ఈ దెబ్బలకి 4 రోజులు కంటిన్యూగా షూట్ చేసాం. రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఏదో నవ్వుతుంటే నాకు దెబ్బ తగులుతుంటే నువ్వు నవ్వుతావుదా అని అన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిరాని తెలుగు తమిళ్లో. సో అట్లాగా సూపర్. ఆన్ స్క్రీన్ హీరో రవితేజ గారు. యా, గ్రేట్. అండ్ ఐఎమ్ వెరీ యాక్టివ్నెస్కి నేను ఫ్యాన్. ఎనీ టైమ్ ఆ యాక్టివ్నెస్ ఉంటుంది. ఎప్పుడు తర్వాత మాట్లాడదాం కొంచెం, అది ఎప్పుడు నేను చూడలే. మేము 8:45 షోకి థియేటర్కి వెళ్ళేవాళ్ళం. థియేటర్కి వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ అందరం 8:45 షోకి వెళ్ళేవాళ్ళం. ఆయన వచ్చాడు కదా, నేను వెళ్తే గెలిచిన సినిమాగా వెరీ గుడ్, అందరితో కలిసి వచ్చినట్టున్నా కదా, ఇల్లు వెళ్తాం అనేవాడు. ఇదేంటంటే బాబు అనుకున్నాడు. జనాలున్నా లేకపోయినా ఎక్కడున్నా ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటారు. సూపర్. దట్ ఈస్ కొంచెం కష్టం అది. గ్రేట్. అది చాలా మందికి తెలియదు ఇది రవితేజ గారి గురించి. కష్టం. ఎక్సలెంట్గా చెప్పారండి.